అయితే దేవుని చిత్తంలో మరి పరిచర్య మరి మేము ఎందుకు పనికిరాని వారిని, ఎన్నికలేనటువంటి వారిని దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మీరు నా కుమారులు కుమార్తెలు అనబడుదురు, మరి మీరు బయలువెళ్ళుడి, ప్రత్యేకంగా ఉండుడి. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాతనే దేవుడు ఇలా మాకు మరి సియోని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. పత్తిపాడు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడికి వెళ్తే మరి కురియన్ అంకుల్ కూడా హెబ్రోన్ ద్వారా పరిచర్య చేయడానికి అడిగినప్పుడు చేయండి అమ్మా, నేను పలానా రోజు వస్తాను, మీరు బల్ల పెట్టి పరిచర్య ఆరంభిస్తానని చెప్పి డేట్ ఇచ్చాడు. ఎంతో ఆశ్చర్యకరంగా మరి మా చిత్తం, దేవుని చిత్తం ఏమిటో, మరి మా విషయంలో ఏమై ఉన్నదని మేము ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాగ్దానం ద్వారా మాట్లాడిన తర్వాత మేము ఈ రీతిగా మరి సియోను ఏర్పాటు విషయంలో ముందుకు రావడం జరిగింది. తర్వాత మరలా దేవుడు పత్తిపాడు వెళ్తున్నాం ప్రభా, అక్కడ అంతా మీరు సమాధానంగా అన్నీ మాకు అనుకూలపరచాలి, మీరు మాట్లాడాలి మాతోటి. మేము ఆ వాగ్దానమే కాదు కానీ మరలా ఇక్కడ మీ దాసులతో కూడా మాట్లాడాలన్నప్పుడు యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునన్న వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కురియన్ అంకుల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాగా ఇవన్నీ దేవుని వాగ్దానాలతో దేవుడు మాతో మాట్లాడిన తరువాతనే ఈ పరిచర్యని ఈ విధంగా దేవుడు మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ స్థలం తీసుకోవడం కూడా మేము అంతటి వారిం కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఎప్పటికప్పటికి దేవుడు బలపరుస్తూ వాగ్దానములు ఇస్తూ ఎన్నో వచ్చినాయి. చాలా కృంగిపోయాయి చాలా పరిస్థితులు, వాటన్నిటిలో కూడా ప్రభువే ధైర్యపరుస్తూ వచ్చాడు. నేను 2009లో చనిపోవలసిన దాన్ని, అయితే మరణం మంచుల వరకు వెళ్ళా. 20 దినాలు ఐసీలో ఉండొచ్చాను. కానీ దేవుడు తిరిగి నన్ను బ్రతికించి ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి హిజ్కియాని ఎలా బ్రతికించి పోషిస్తూ వచ్చాడో అలాగే దేవుడు నా విషయంలో కార్యం చేస్తూ వచ్చాడు. నా యజమానుడు మేము బిడ్డలం కలిసి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా ఈ పరిచర్యని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అప్పగించిన ఈ పరిచర్య మరణం వరకు మేము నమ్మకంగా చేయట్లో మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. మా సంఘం ఇంకా వృద్ధి పొందాలి. దేవుడిచ్చిన ఈ సంఘము నా నాటికి బలాభివృద్ధి నందులాగున మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. ఈ దినం చేరిరాగలిగిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను సాక్ష్యం చెప్పబట్లేదు, దయచేసి దేవుని చిత్తం మా ఎడల జరిగిస్తూ వచ్చాడు. సంఘం కూడా ఎంతో మరి ఆసక్తి కలిగినటువంటి సంఘం, ప్రార్థన కలిగినటువంటి సంఘం, ఎంతో భారంగా ప్రార్థన చేసేటువంటి సంఘం. మరి సంఘం కూడా సహకరించడం ద్వారానే ఈ విధంగా దేవుడు ఈ యొక్క మందిర నిర్మాణాన్ని మరి ఆయన చిత్తంలో ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. నేను కొన్ని ప్రకటన తెలియపరుస్తున్నాను. ఈ దినం మరి మన మధ్యకు అన్న రావటం మాకెంతో సంతోషం. దేవుని చిత్తం ఇది. గత మరి కొంతకాలంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు మాతో ఉండి ప్రతి పరిస్థితిలో మరి ఆయన వెన్నంటే మమ్మల్ని నడిపిస్తూ పరిచర్యను ముందుకు నడిపించట్లో మరి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరి ప్రాముఖ్యంగా దీని ఏర్పాటుకు, సియోను ఏర్పాటుకు
ఆనాడు కురియన్ అంకులు, జోసెఫ్ కురియన్ అంకుల్ గారు మరి దీన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. తర్వాత బక్సింగ్ అంకుల్ మరి జన్మదినోత్సవం నాడు జయశ్రీరావు అంకులు ఈ యొక్క మందిరానికి పునాది రాయి వేస్తూ వచ్చాడు. మరి ప్రతిష్ట విషయంలో దేవుడు ఇంకా మరి ఈ ప్రతిష్టను ఘనంగా చేయాలంటే 107వ కీర్తన 9వ వచనంలో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పి మరి మాకు వాగ్దానం ఇచ్చాడు. అంతేకాదు మరి నీ భారం యెహోవా మీద వేయము, ఆయన నిన్ను ఆదుకొని మరి ఎన్ని మరి వచ్చినప్పటికి కూడా దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఆయన అధికారం కిందకు వచ్చినప్పుడు సీయోను మార్గం అంతటిని కూడా సరళం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా సీయోన్ని నిర్మించటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దినం మరి అన్న రావటం మాకు ఎంతో, మా సంఘానికి ఎంతో సంతోషం. సంఘం ఎంతో ప్రార్థన చేసింది. అన్న కోసం అన్న రావాలని, అన్న వాక్యం, అన్న పాదాలు ఈ యొక్క మందిరంలో నిలపాలని, అన్న మాటలు ఈ యొక్క మరి సీయోనులో వినిపించాలని ఎంతో ఆశపడుతూ వచ్చాం, ప్రార్థన చేస్తూ వచ్చాం, ఆశిస్తూ వచ్చాం. దేవుడు బలపరిచి మరి మాకు అసలు మేము అనుకోలేదు ఈరోజు ఈ విధంగా మేము ఈ ప్రతిష్టోత్సవం జరుపుకుంటామని మేము అనుకోలేదు. కానీ దేవుని చిత్తం అన్న ద్వారా బయలుపరిచి అన్నే మరి డేట్ ఇవ్వటం, మరి ఎన్ని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అది మాకు తెలుసు. దేవుడు అయితే ఈ యొక్క ప్రతిష్టను జరుపుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దీనిలో మాకు ప్రాముఖ్యంగా మరి చిలకలపేట దైవ సేవకులు మొదటిగా ఏలియా అన్న, అలాగే మరి రెండవసారిగా మరి ఐసీ అన్న, అలాగే మూడవసారిగా మరి పీటర్ బెంజమిన్ అన్న మరి మాకెంతో సహాయ సహకారాలు, వారి యొక్క మా సలహాలు మరి పాటిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎంతో మా కొరకు వాళ్ళు ఎంతో మరి ప్రయాసపడ్డారు, కష్టం చేశారు. అన్న ఏలియా అన్న మరి ఇక్కడ ఏర్పాటు దినం నాడు చిలకూరుపేట నుంచి సాపుల భుజాలు పెట్టుకొని బండి మీద కూర్చొని వచ్చారు. అలాగే ఐజీ అన్న మరి బోరు వేసే దినం మరి ఎంతో తన ప్రయాస కోర్చి మరి ఈ యొక్క దేవుని చిత్తం చేయట్లో ఐజీ అన్న కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడున్నటువంటి పీటర్ అన్న కూడా మరి మాకు ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపిస్తూ అనేక విధాలుగా సలహాలు ఇస్తూ మమ్మల్ని పురిగొల్పుతూ ఉన్నారు. అంతేకాదు ప్రాముఖ్యంగా చిలకలూరుపేట పెద్దలు పేరు పేరున మరి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇంకా అక్క వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరు వందనాలు. మరి ఈ దినం మీరందరూ రాగటానికి దేవుడు ఎంత సహాయం చేశాడు. ప్రాముఖ్యంగా దేవుడు మా వల్ల తన కృపను విస్తరింపజేసి ఎన్నో విధాల కార్యాలు చేసి మమ్మల్ని ఈ విధంగా నిలబెడతా వచ్చినందుకు దేవుని నామమునకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదములకు ఎంతైనా మేము రుణస్థులం. మేము దావీదు అన్నట్లుగా మా కుటుంబం ఏపాటిది, మేము ఏపాటి వారం. అయితే దేవుడు సహాయం చేయడం వలనే, దేవుడి చిత్తం వలనే ఈ యొక్క మరి ప్రతిష్ఠిత కార్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొన్ని ప్రకటన తెలియపరుస్తాను. ఇంతటితో మరి ఈ యొక్క ప్రతిష్టోత్సవం ఇంతటితో ఈరోజు ముగిస్తుంది. ఇంకా ఈరోజు ఫర్దర్గా ఎలాంటి కోరికలు లేవు. దయచేసి
నన్ను మన్నించాలి. ఏదన్నా పొరపాటున మీరు తర్వాత ఈరోజు సాయంత్రం కూడా కూడుకు ఉందని చెప్పి అనుకున్నాం. అది లేదు. ఇక నుంచి ఈ భోజనం అనంతరం ఏ కూడిక లేదు. దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. తర్వాత భోజనానికి సంబంధించి ఎదుట మందిరం ఎదుట మరి పురుషులకు ఒక కౌంటర్, అలాగే దాని పక్కన సహోదరులకి 2 కౌంటర్లు, అలాగే మరి ఫలావ్ రైస్ తిన్న వారికి అటుపక్క ఎడం పక్క మరి వైట్ రైస్ ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఇక్కడ మరి సేవకులందరూ అందరూ కూడా ఇక్కడ వారికి భోజన వసతి ఏర్పాటు చేయబడింది. ఇది గమనించి మిగతా వారు ఎక్కడెక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి కౌంటర్లో మీరందరూ కూడా భోజనం సంతృప్తిగా చేయవలసిందిగా కోరుకుంటూ, మా మనవుని మన్నించి రాగలిగిన మీ అందరికీ కూడా హృదయపూర్వక పేరున యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. ముందున్న సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో పుష్పరాజారావు గారు మాట్లాడతారు. ఈ సమయంలో ఇంకొక విషయం, దయచేసి మాకు ఈ కోడిక మరి జరగటానికి ప్రాముఖ్యులు, నన్ను అనేక విధాలుగా వెన్నంటి నడిపిస్తున్నటువంటి నా అన్న మరి పుష్పరాజన్న మరి ఈ యొక్క దేవుని చిత్రంలో ఈ ప్రతిష్టోత్సవం జరిగించడానికి ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. అన్నకి ప్రాముఖ్యంగా పేరున అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి గుడివాడలో ఉన్నటువంటి ఎంఎస్ రాజన్న, సువర్ణ రాజన్న, అలాగే దేవానందరావు అన్న, వీళ్ళు కూడా మమ్మల్ని ఎంతో మరి సహకారంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న నడిపిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న జయరాజ్ అన్న ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదం ఇస్తాడు. తర్వాత మనం ప్రేమ విందులో పాలు పొంది తర్వాత బాప్తిసమము అవన్నీ సాయంత్రం కూడికలన్నిటి కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి స్తోత్రాలు. సీయోను ప్రార్థనా మందిరము ఇంతవరకు కాపాట మీరు కృప చూపించినారు. నలిగిన రెల్లును విరవలేదు, మకమకలాడుచున్న అవసరాలు ఒత్తిని మీరు ఆర్పలేదు. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించున్న మనిషి కుమారుని పోలిన దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఈ సంఘాన్ని కాపాడి భద్రపరిచినారు. మీ రక్తం ద్వారా కొని సంపాదించి సిద్ధపరిచి మడత, మచ్చ, డాగు, కళంకము అట్టిది ఏది లేకుండా పవిత్రాలైన కన్యగా మీ సన్నిధిలో నిలబెట్టాలని ఇచ్చయించినందుకు స్తోత్రాలు. ఈ సంతోషంలో పాలు పొందడానికి సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరిని బట్టి వందనములు. ఈ భౌతిక కట్టడం నిర్మించుకోవటానికి మీరు అనుగ్రహించిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. ప్రార్థించిన వారు, ప్రయాసపడిన వారు, చెమటోడ్చిన వారు, కన్నీరు గాడ్చిన వారు, చేయి చాపిన వారందరి బట్టి స్తోత్రాలు. వారికి తగిన ప్రతిఫలం, బహుమానం దయచేయండి. ఇంకా మిగతా కట్టడాల పనులన్నీ ముగించబడినట్లుగా సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన దైవిక మందిరముగా కట్టబడినట్లు మీరు రాకడి కొరకు సిద్ధపరచబడి గొర్రెపిల్లి దేవాలయము ఆయన అక్కడ మేము ఉండనట్లు ఆ దేవాలయంలో సదాకాలము మేమేమను మానక స్తుతించినట్లు ఆరాధించినట్లు మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. మీ ప్రజలను మీ దీవెనలతో పంపించండి. ఎండవేడిమి నుండి కాపాడండి. వారు వెళుచుండగా శుద్ధులగినట్లు చేయండి. ఏ స్థాని వారితో కూడా నడిచెను. లూకా 24:15 నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారిని రక్షించండి. బలహీనలు బలపరచండి. వృద్ధులకు మీరు కృప అనుగ్రహించండి. ప్రార్థనలకు జవాబు అనుగ్రహించండి. వారి నోటి నిండా నవ్వుంచండి. వారి తలల మీద నిత్యానందం ఉండునట్లు చేయండి. వారి కళ్ళలకి నేను వారి వల్ల ఉండునట్లు చేయండి.
వారి అక్కర్లు తీర్చబడినట్లు మీరు చేయండి. అరణ్యంలో త్రోవ కలిగించండి. వారు దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోనట్లు మీరు చేయండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు కనుక మనం సంతోషభరితులమైతమే అని వారు నిన్ను ఆరాధించినట్లుగా మీరు చేయండి. మీ దాసు నాగేశ్వర గారి కుటుంబము, స్థానిక సంఘమును బట్టి స్తోత్రాలు. ఇంకా వృద్ధి పొందించి వర్ధిల్లింపచేయండి. సహాయం చేసిన చుట్టుపక్కల అనుబంధ సంఘాలు, పరిచారకులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ దీవెనలతో పంపించండి. భోజన సహవాసాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం గుండి నడిపించండి. గుడారం విశాలము చేయండి. ప్రాకారములు వెడల్పు చేయండి. మేకలు దిగగొట్టండి. సాక్ష్యం విస్తరించి వ్యాపించినట్లుగా చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చే శక్తి గల దేవునికి యేసుక్రీస్తు ద్వారా సంఘములో సదాకాలము తరతరములో మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సొందుగా తెచ్చెను తన కృప ద్వారానే, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికి మహిమ, దేవునికి మహిమ. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. बोलो सुना खुदावन यीशु मसीह के जल्दी आने वाला खुदावन यीशु मसीह के ఇంతవరకు సహాయం చేసిన ప్రభు యేసుక్రీస్తు వారికి, సియోను నివాసి ఖుదావన్ యీశు మసీహ్కి, పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, త్వరలో మహామహిమతో రానయ్యున్న ప్రభు యేసుక్రీస్తు వారికి, మనందరిని ఇక్కడ చేర్చిన ప్రభు యేసుక్రీస్తు వారికి గమనించండి. చిన్నగా వెళ్ళండగా లేచి వెళ్తే మీకు సిద్ధపరిచిన భోజనశాలలో మీరు కూర్చోండి. గబగబ వెళ్ళకండి. చిన్నపిల్లలు, యవన బిడ్డలు ఉన్నారు. వరుస క్రమంలో వెళ్ళండి. వారు వెళ్ళిపోయిన తర్వాత దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు ఆలయంలోకి వస్తే మనకి ఇక్కడ ప్రేమ విందు ఉంటుంది. కొంతసేపు పాటలు పాడదాం. చెప్పను. దయచేసి ఒక ప్రకటన గమనించాలి. అన్న జయరాజ్ అని రాసినటువంటి పుస్తకాలు బయట కౌంటర్లో పెడతాము. మరి కావాల్సిన వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా అన్న సిద్ధపడి ప్రభు ఇచ్చినటువంటి భారం కొలదే పుస్తకాలను తయారు చేశారు. 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ 5 పుస్తకాలు కలిపి 650 రూపాయలు. మరి కావాల్సిన వాళ్ళు అవి తీసుకోండి. తీసుకుంటే 10% డిస్కౌంట్తో ఇంకా తక్కువకి మీకు లభిస్తాయి. థ్యాంక్ యూ. మీరు తొందరగా ఖాళీ చేయాలగా